జరగండి 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 మాసు నుంచి మాసు పీసు పంచనండి పిల్లగాడు చూడే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు మనం పొదలకూరు పార్క్ ఉంది కదా, పొదలకూరు దగ్గర మనకు ఒక పార్క్ వస్తుంది అనమాట. అది రీసెంట్ గా మళ్ళీ రీబిల్డ్ చేశాడు. ఆడికి వెళ్తున్నాం ప్రెజెంట్. చూడండి, వీడియో చాలా బాగుంటది. నేను మా అల్లుడు అలా వెళ్తున్నాం అనమాట, పొదలకూరు రోడ్ సైడ్. ఓకేనా, లెట్స్ షో ద వీడియో ప్లీజ్. కదా ఎలా ఉందో వాయిస్ చెప్పండి. ఇంకా ఏమైనా చేంజెస్ ఉన్నాయో కూడా చూడండి. ఇంకా బెస్ట్ మైక్ కూడా వీలైతే పాసిబుల్ చేస్తాను. వీలైతే తొందరలో మంచిగా ఏదైనా ఇంకా మీకు బాగా మంచి క్లారిటీ ఇచ్చేది, మంచి పోర్ట్రే చేసేది, అది కూడా చూడడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఎక్కడ మీకు కొంచెం గెస్ట్ చేయగలరా? ఇవి ఎక్కడ మనం ఏ రూట్ వెళ్తున్నామో, ఇది ఎక్కడ అంటే క్యాన్సర్ హాస్పిటల్ డైకాస్ రోడ్కి వెళ్ళే రూట్ అనమాట. మన అక్కడి నుంచి బయలుదేరాము అనమాట. మా ఇంటికాడ నుంచి బయలుదేరాము. ఈ రోడ్ పొదలకూరుకి వెళ్ళే రూట్ ఇదే కాబట్టి పొదలకూరు రోడ్డు ఇది వచ్చింది. స్లోగా బాల్లోకి మా ఓల్డ్ డ్రైవింగ్ కదా, కొంచెం మేము జాగ్రత్తగానే చూసుకోవాలి కదా. ఇదిగోండి క్యాన్సర్ హాస్పిటల్ అనమాట ఇది. నేనైతే చాలా సార్లు వచ్చినప్పుడు క్యూరే లేదు కదా, అసలు ఇప్పుడు ఎలా ఉందో మనకైతే తెలియదు. ఇప్పుడైతే చాలా ఈజీగా మెడిసిన్స్ వచ్చేసాయి. ఎంత పెద్ద ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా చాలా ఈజీగా తగ్గిపోతుందని విన్నాను. మీరేమంటారో చెప్పండి. నాకు తెలిసింది అంటే ప్రజెంట్ ఇప్పుడైతే మెడిసిన్స్ వచ్చేసాయంట. దేనికైనా హ్యాపీగా మనం కొంచెం కొంతవరకైనా బతకనిస్తాం జనాల్ని క్యాన్సర్ అవ్వద్దని. ఇప్పుడు అది టాపిక్ తీయేస్తే, సండే యాక్చువల్గా ఈరోజు హ్యాపీ సండే కాబట్టి ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాను సండేకి. ఇంకా మా బొడ్డు ఇంకో అల్లుడు ఉన్నాడు, వాడిని కూడా తీసుకొద్దాం అనుకున్నా. వాడు రచ్చ చేస్తాడు కొంచెం, అందుకని అందరికి ముందుగా హ్యాపీ సండే. ఈరోజు మనం ఎక్కడికైతే వెళ్తున్నామో తెలుసా మీకు? నెల్లూరులో ఏదో పార్క్ ఉందంట. దాని నేమ్ నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ మా మామయ్య ఈరోజు సండే కాబట్టి తన జాడి హృదయంతో నేను రోజు నచ్చ పెడుతుండేదಕ್ಕೆ నన్ను ఈరోజు తీసుకొని పోతున్నాడు అనమాట. అదిగో మా బావ వస్తున్నాడు. ఎవరు పోయారో లేదురా మీరు మా బావని కలవరిస్తా. ఏంది బావానే? సరే గాని బావా జాగ్రత్త, ఫోన్ జాగ్రత్త. 42,000 నీ చేతిలో ఉంది ఆయన. అదే ఇదిగో పెద్దల్లుడు, నాకు పెద్దల్లుడు అన్న మామయ్య పెద్ద కొడుకు. యాడ్ చేస్తాను ఆయన. అదే చిన్నంగారు వెనకాల బండ్లో చూసుకో, ముందు బండ్లో ఎదుగుండి వెనకాల మా వాళ్ళు వస్తున్నారు. ఈడు గుర్తించి మామయ్య కొడుకు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి వీడియో పార్క్ దగ్గరకు వస్తున్నాం అనమాట. ఇదే పార్క్ ఎంట్రన్స్ అవుతుంది. అవును, అడవి న్యాచురల్ పార్క్ ఫ్రెండ్స్. ఇది అడవి పేట వాళ్ళ తరపున అనమాట. పైన ఒక లొకేట్ వ్యూ ఉంటుంది. ఇదంతా నచ్చినకొండ బ్యాక్ సైడ్ కూడా అనమాట. చూడడం చాలా బాగుంటుంది. నాకైతే వేరే లెవెల్ గా నచ్చింది. నేనైతే చాలా బ్యాక్ వచ్చాను. నేను నా వెనకాల 2 ఫ్రెండ్స్ నా వాళ్ళలో ఒక అబ్బాయి వచ్చాడు. ముందుది వాళ్ళ వంశీ అనేవాడు, నేను ఇద్దరం వచ్చామన్నమాట. నా ఫోటో షూట్ కూడా జరిగింది ఒకప్పుడేడా. ఇట్స్ సో హ్యాపీ టు హ్యావ్ అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇదిగో ఇప్పుడు చూడండి, అసలు ఎంత మార్చేశారంటే వేరే లెవెల్లో చేసేసారు. కార్ ఆడ పెట్టా లేదు బయటే పెట్టాలి.
నెల్లూరు నగర వనం ఫ్రెండ్స్, దీని పార్క్ పేరు. ఇక్కడ మ్యాప్ కూడా ఇచ్చినాడు అనమాట. నెల్లూరు నగర వనం పార్క్ యొక్క ఓవర్ వ్యూ మ్యాప్ కూడా ఇచ్చినాడు. చాలా అంటే ఇప్పుడు ఎక్కడ ఏ పెడతారు అంటే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందన్నమాట. వచ్చే రోజుల్లో ఇంకా మంచిగా బాగా డెవలప్ చేసేటట్టున్నారు. అంటే ఒక జూ మాదిరిగా కూడా చేసేటట్టు అనిపిస్తుంది ఆ మ్యాప్ని అవి చూస్తుంటే. ఒక సండే రోజు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ. అంటే వావ్ భలే ఉంది కదా ఇది, వెల్కమ్ అనేది. అక్కడ చూడండి, వావ్ భలే ఉంది ఇది. ఏందిరా ఒకప్పుడు ఇలా లేదురా, ఇది ఎంత బాగా చేశారు చూడండి, చాలా బాగుంది కదా. అక్కడ చూడండి కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఎక్కడ స్టాచ్యూస్ ఏంది అది మనం ముట్లు ఎక్కేది. ఓకే ఓకే వావ్. ఇదేందో చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయి ఎడా. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నగర పెడతారంట. అవునా? అడవులను వన్యప్రాణులను భలే చేశారు కదా ఎట్టయినా కానీ. ఏమీ లేవు అసలు నిజంగా. అదే అదే చూసా వావ్ చాలా బాగుంది. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలకి చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఫోటోషూట్కి కానీ మనం కూర్చోడానికి ప్రశాంతంగా చాలా బాగుంది. మనం పార్క్ చాలా బాగుంది అసలు. పీస్ఫుల్ ఆఫ్ మైండ్ కానీ చాలా బాగుంటుంది మనకి అలా లాంగ్ వెళ్ళాలంటే. ఫోటోషూట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఇక్కడ. అంత గ్రీనరీ, చాలా మెయింటెనెన్స్ బాగుంది. ఇంకా వచ్చేలో ఇంకా బాగా డెవలప్ చేస్తారేమో. కానీ కిడ్స్కి చాలా బాగా నచ్చింది ఈ ఏరియా మాత్రం, చాలా బాగుంది. ఫ్యామిలీస్తో రావడానికి బొమ్మలు కూడా అమ్ముతున్నారు అనమాట. అక్కడే వెళ్ళి చూసాము బొమ్మలు కూడా. చిన్నప్పుడు అన్నీ మనం ఆడుతూ ఉంటాం కదా, గన్స్, బ్యాట్స్. అలాగే నాకు నచ్చింది అక్కడ లేజర్ లైట్ కూడా బాగా నచ్చాయి అనమాట. అంటే అప్పుడు నాకంటే చిన్నప్పుడు ఇష్టం లేజర్ లైట్స్ బాగా. అలాగా చిన్న చిన్నవి బొమ్మలన్నీ చూసాము. ఆ తోమను ఊదేవి చాలా బాగుంటాయి కదా. ఒకసారిగా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. మా వాడు అప్పుడే పందిగా దూకేసిండు, మళ్ళీ పిలవంగానే వచ్చేసాడు అనమాట. మళ్ళీ ఆడుకుందంటే అలా బాగుంది పీస్ఫుల్గా ఆడుకోవడానికి. అలా పిల్లకాయలందరికీ మనకు కూడా బాగుంటుంది పేరెంట్స్ అలా చేయడానికి. పేరెంట్స్కి కూడా ఇచ్చున్నారు పెద్ద జిమ్ లాంటివి చేసేవి, అలాంటివి ఉంటాయి కదా, అలా కూడా బాగున్నాయి. మార్నింగ్ వచ్చినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. ఒక సండే పూట మార్నింగ్ అలా వస్తే ఫుల్ బాడీ వార్మప్ అండ్ పిల్లకాయలకి మంచి ఎంటర్టైన్మెంట్గా బాగుంటుంది. అలా చూడండి ఎలా ఊగుతుందో. అది అలాంటిదే పెద్దది కూడా ఉంది, దాన్ని యాక్చువల్గా లాక్ చేస్తున్నారు. లేకపోతే చాలా బాగుండేది ఇంకా చూడడానికి. ఇంకా రండి చూద్దాం వీడియో ముందుకి. ఇక్కడే నేను చెప్పింది ఫోటోషూట్స్ అవి చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడైతే. నేను కూడా తీసుకున్నాను కొన్ని ఫోటోషూట్స్, చాలా బాగుండింది అనమాట. మీరు ఎవరైనా ఫోటోషూట్స్కి వెళ్ళాలని కూడా వెళ్ళచ్చు. ఆ పైన లొకేషన్ పాయింట్ వ్యూ ఉంటుంది, రెడ్ కలర్ టాప్లా ఉంది కదా, అదే లొకేషన్ పాయింట్ వ్యూ. ఆ నుంచి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట మొత్తము. ఇది మాత్రం చాలా బాగా పెట్టారు, గద్దలాగా అలా చాలా బాగుంది. అక్కడక్కడ ఎనిమల్స్ లాంటి స్టాచ్యూస్ ఇచ్చి వాటితో కూడా మంచిగా ఫొటోస్ తీసుకోవడం చాలా బాగున్నాయి. ఇంకా వీడియో చూద్దాం. సరే సరే. ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుంటుంది మా ఊడి ఎగిరి చూసి. ఈ కొంగలన్నీ అసలు ఎట్టు ఎగిరిపోవాలని చూస్తుండే చూడండి. పిల్లమర్రాని చెల్లి లేడుంది బ్రాంచ్. ఇదిగోండి మీరు ఎప్పుడైనా చూసారా మనకి అప్పుడు లాగా పిల్లమర్రాని చెల్లి లేడుంది. వావ్ నైస్ కదా, కానీ నిజానికి అది కాదు. ఇదిగోండి ఇప్పుడు పాయింట్ కి వ్యూ పాయింట్
వీడియో జర నువ్వు హాయ్ బ్రో. హాయ్ హాయ్. నువ్వు కూడా సబ్స్క్రైబ్ అయ్యావు. ఓకే థ్యాంక్ యూ. బాగుంటాయి వీడియోస్. బాగుంటాయి బ్రో. ఓకే. ఎక్కడ? పుత్తూరా? ఓకే ఓకే. పట్టుకోవాలనిపిస్తుందా? అటు పోతే అవి నిజమైన జంతువులు కూడా ఉన్నాయేమో మరా. చెయ్యి కనిపిస్తుంది. ఇక్కడ ఎక్సర్సైజ్ లాగా పిల్లకాయలకి ఆర్మీ లాంటివి అంటే ఒక ట్రైనింగ్ లాగా ఉంటుందా, ఇవి ఎక్కేవి దిగేవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను కూడా ట్రై చేశాను, చాలా కష్టమే కానీ బాగున్నాయి. మైండ్ గేమ్స్ లాగా చాలా బాగున్నాయి. నేను ట్రై చేశాను కానీ మన వల్ల అవ్వదు కదా, ఏదో జస్ట్ ట్రైల్ అనమాట. బట్ హ్యాపీ, ఏదో సాధించిన ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది నెక్స్ట్ సండే అక్కడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది దీని టైమింగు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు వెళ్తే. మేబీ సండే ఇంకా ఎక్కువ బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు కూడా కాబట్టి. వీ విల్ బీ రాకెట్ దేర్ యాక్చువల్గా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బీ మోర్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి గాయస్ ప్లీజ్. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. వచ్చే రోజుల్లో ఇది ఇంకా చాలా హైలైట్ అవ్వద్దు అనిపిస్తుంది నాకు. మీరు కూడా వీలైతే రండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.